నేను మీ బబ్బిని ఇవాళ మీ దగ్గరికి ఒక ఇంపార్టెంట్ విషయంతో వచ్చేసా. అదేంటంటే నైట్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంది. సపోజ్ ఇది నైట్రోజన్, ఇది ఆక్సిజన్. ఇప్పుడు ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి కదా. నైట్రోజన్ లెవెల్ 78% ఉంది, కానీ ఆక్సిజన్ లెవెల్ 21% ఉంది. అంటే మనం ఏం చేయాలో మీకు తెలుసా? ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, ప్లాంటేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అస్. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకొని ఆక్సిజన్ మనకి రిలీజ్ చేస్తాయి. మనం సపోజ్ ఇప్పుడు ఒక రూట్లో చాలా వెహికల్స్ వెళ్తాయి, కానీ అక్కడ ఒక చిన్న వేస్ట్ ప్లాంట్స్ తప్ప, చనిపోయిన ప్లాంట్స్ తప్ప బతుకున్న ప్లాంట్స్ ఉండవు. అంటే అప్పుడు ఏమవుతాయి? అవి ఎలాగో తీసుకోలేవు, అవి చనిపోతాయి కదా. బతుకున్నవి మనం పెడితే అవి కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తాయి. అందుకే ప్లాంట్స్ని బాగా పెంచాలి. ఇప్పుడు మనం పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటున్నాం, లాస్ట్కి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా. అప్పుడు ఓ టాయో బకెటో లేకపోతే కప్స్ అన్ని గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం, వెరైటీవి. కానీ వాటికి బదులు మనం ఒక చిన్న కుండీలో ఒక ప్లాంట్, రోజ్ ప్లాంట్ అన్నా ఏ ప్లాంట్ అన్నా పెట్టి వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. ఎందుకంటే మనం ఒక పని అంటే మనం నాటి వేరే వాళ్ళకి ఇచ్చేయడం అలా. చిన్నపిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు దాన్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. దానికి రోజు వాటర్ పోయడం, దాన్ని బాగా చూసుకోవడం, ఎవ్రీడే దాన్ని సాఫ్ చేసుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు. అందుకే మనకి ప్లాంటేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. మనం బ్రీత్ చేసుకోవడానికి ఆక్సిజన్ కావాలి కదా. అంటే అది ఉంటేనే మనం ఉండగలం. అంటే మనం చేయాల్సింది ఏంటి? ప్లాంటేషన్ చాలా ఇంపార్టెంట్. అందరికి ఇష్టమైన పని అది. అంటే మనం ప్లాంట్స్ నాటాలి, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు వ్లాగ్స్ ఇన్ యూట్యూబ్. బాయ్.